హాయ్ అండి, నేను శ్రావ్య. వెల్కమ్ టు ట్రెడిషనల్ కుక్. ఈరోజు నేను బ్రెడ్ ఆమ్లెట్ చాలా ఈజీగా క్విక్గా అయిపోయే 10 మినిట్స్ బ్రేక్ఫాస్ట్ ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. ఈ బ్రెడ్ ఆమ్లెట్ కోసం నేను 2 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ తీసుకున్నానండి. దీన్ని ఇలా మధ్యలోకి ఈక్వల్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 ఎగ్స్ వేసుకుంటున్నానండి. నేను 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను కాబట్టి 2 ఎగ్స్ వేసుకుంటున్నాను. మీరు క్వాంటిటీని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎగ్స్లోకి నేను రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు, మీకు వీలైనంత సన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను స్టవ్ మీద ఆల్రెడీ ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్కి కాస్త ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకొని పెట్టుకున్న ఆమ్లెట్ మిక్చర్ని ఇందులో సగం వేసుకొని ప్యాన్కి మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ మొత్తం ప్రాసెస్ అయ్యేంత వరకు మంటని సిమ్లో పెట్టుకోవాలి. ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ అయిన తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్న 2 స్లైసెస్ ఇందులో పెట్టుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ తిప్పుకొని వేరే సైడ్లోకి టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆమ్లెట్ సెట్ అయ్యే వరకు ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలి. 2 మినిట్స్ తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెల్లిగా తీసి ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా ఫ్లిప్ చేసుకున్నాక ఫ్యూ సెకండ్స్ తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆమ్లెట్ని మెల్లిగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 4 వైపులా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను 1/2 టేబుల్ స్పూన్ టమాటో కెచప్ వేసుకుంటున్నాను. వేసుకొని ఆమ్లెట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని మెల్లిగా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక స్లైస్ పైన ఒక స్లైస్ కింద ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. చాలా యమ్మీగా చాలా టేస్టీగా కనిపించే ఈ బ్రెడ్ ఆమ్లెట్ 10 మినిట్స్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎంతో టేస్టీగా క్విక్గా అయిపోయే రెసిపీ చూపించాను కదా, మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.